కొనసాగుతున్న కొలువుల కోత 350 మంది ఉద్యోగులపై ఐరోబోట్ వేటు. ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పేపాల్. ప్రపంచవ్యాప్తంగా 2500 మందిపై వేటు. హైదరాబాద్లో పోర్షే షోరూం. ఐకియా డోర్స్టెప్ డెలివరీ. అయోధ్యకు 8 స్పైస్జెట్ విమానాలు. మనిషి మెదడులో చిప్ విజయవంతమైందన్న ఎలన్ మస్క్. అయోధ్య ప్రయాణ టికెట్లపై 100% క్యాష్ బ్యాక్ ఆఫర్. ఇకపై భారత్లోనే సామ్సంగ్ ల్యాప్టాప్ల తయారీ. ఐరోబోట్ ఆర్థిక మందగమనం వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా పలు కంపెనీలు ఎడాపెడా మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. టెక్ దిగ్గజాల నుంచి స్టార్టప్ల వరకు అన్ని రంగాల కంపెనీలు కొలువుల కోత చేపడుతున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా సహా పలు కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించగా చిన్న మధ్యస్థాయి సంస్థలు సైతం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి. ఇక రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనింగ్ సొల్యూషన్స్ అందించే ఐరోబోట్ కూడా లేఆఫ్స్ ప్రకటించింది. వృద్ధి, లాభదాయకతను కొనసాగించేందుకు పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా కంపెనీలో 31% మంది ఉద్యోగులను, దాదాపు 350 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది. వేటుకు గురయ్యే ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్ వర్తింపచేయనున్నట్టు తెలిపింది. వ్యూహాత్మక ప్రణాళికల్లో భాగంగా కంపెనీ నాయకత్వ విభాగంలోనూ కీలక మార్పులు చేపట్టింది. మాజీ చైర్మన్ సీఈఓ కలిన్ యాన్గిల్ తన పదవుల నుంచి వైదొలగా గ్లెన్ వీన్స్టన్ ఐరోబోట్ తాత్కాలిక సీఈఓగా నియమించారు. ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆండ్రూ మిల్లర్ బోర్డు చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, లింక్డ్ఇన్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. ఆయా సంస్థలు గత ఏడాది కాలంగా విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ లేఆఫ్స్ ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం పేపాల్ ప్రపంచవ్యాప్తంగా 9% ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు కంపెనీ సీఈఓ అలెక్స్ క్రిస్ లేఖ రాశారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం అందజేస్తామని లేఖలో వెల్లడించారు. కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి అవకాశం ఉన్న విభాగాల్లో తమ పెట్టుబడులు కొనసాగిస్తామని ఈ సందర్భంగా క్రిస్ పేర్కొన్నారు. లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే దేశీయంగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. భారత్లో కంపెనీకి చెందిన కార్లకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది తొలి 6 నెలల్లో జూన్ నాటికి హైదరాబాద్తో పాటు పుణెలో కొత్తగా రిటైల్ అవుట్లెట్ను ప్రారంభించబోతున్నట్లు పోర్షే ఇండియా బ్రాండ్ డైరెక్టర్ మనోలిటో వ్యూజిసిస్ తెలిపారు. 2023లో సంస్థ దేశీయంగా 914 యూనిట్ల వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదిలో అమ్ముడైన వాహనాల కంటే 17% అధికమని ఆయన పేర్కొన్నారు. వీటిలో 65 ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయన్నారు. గతేడాదిలో సంస్థ రికార్డు స్థాయి వాహనాలను విక్రయించినట్లు, అత్యంత విలాసవంతమైన వాహనాలను కోరుకుంటున్నవారు రోజురోజుకు పెరుగుతుండటంతో ఇక్కడ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని సాధించినట్లు చెప్పారు. ఇదే క్రమంలో 2024లో పలు నూతన వాహనాలను ఇక్కడి మార్కెట్కు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఐకియా ఇండియా అమ్మకాల్లో దాదాపు 25% ఆన్లైన్ వేదికగానే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని సంస్థ బలంగా విశ్వసిస్తున్నది. ఈ నేపథ్యంలో ఫోన్ అసిస్టెన్స్ సర్వీస్ ద్వారా షాపింగ్ వెసులుబాటును కల్పించబోతున్నట్టు సంస్థ సీఈఓ సుసన్నే పుల్వేరర్ పీటీఐకి తెలిపారు. కాగా తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో షాపింగ్ కోసం అదనంగా మరింత సమయాన్ని వెచ్చించకుండా ట్రాఫిక్ కష్టాలను తప్పించుకునేలా ఆన్లైన్ షాపింగ్కు పెద్దపీట వేస్తున్నట్టు సుసన్నే చెప్పారు. అలాగే భౌతిక స్టోర్లను పెంచుకుంటూ ముందుకెళ్తామన్నారు. అయోధ్యకు ఏకంగా రోజువారీగా 8 విమాన సర్వీసులను నడుపబోతున్నట్లు స్పైస్జెట్ ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, ముంబై, బెంగళూరుల నుంచి అయోధ్యకు రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించనున్నారు.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సారథ్యంలోని స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ సోమవారం మనిషి మెదడులో విజయవంతంగా చిప్ ఇన్స్టాల్ చేసింది. మానవుడికి మెదడుకు కంప్యూటర్కు మధ్య నేరుగా సంబంధాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఎలన్ మస్క్ కోఫౌండర్గా న్యూరో టెక్నాలజీ సంస్థ 2016లో ఏర్పాటైంది. మానవుడి శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే లక్ష్యమే ఇది. దీంతో పాటు మానవుడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య సంకేతాత్మక సంబంధం బలోపేతం చేయడానికి మానవుడి మెదడులో అమర్చే చిప్ ఉపకరిస్తుంది. నిన్న మనిషి మెదడులో చిప్ అమర్చాం, ఆ రోగి క్రమంగా కోలుకుంటున్నాడు అని ఎలన్ మస్క్ తన ఎక్స్ మాజీ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీని ప్రారంభ ఫలితాల్లో న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ను గుర్తించినట్లు తెలిపాడు. మానవుడి మెదడులో చిప్ అమర్చేందుకు గతేడాది మేలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డీఏ ఆమోదం తెలిపింది. బ్రెయిన్ మెషిన్ లేదా న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో 8 మిల్లీమీటర్లు వ్యాసంతో కూడిన చిప్లో సన్నని ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకలో 20% మాత్రమే ఈ చిప్ మందం ఉంటుంది. పుర్రెలో కొంత భాగం తొలగించి దీన్ని అమరుస్తారు. ఇందులోని సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోని ముఖ్యమైన భాగాలకు పంపుతారు. మెదడులోని ఎలక్ట్రోడ్లు బ్రెయిన్కు సంకేతాలు వెళతాయి. మెదడులోకి విద్యుత్ సంకేతాలు పంపడంతో పాటు అందుకోవడం ప్రేరేపిస్తాయి. ఆ విద్యుత్ సంకేతాలను కంప్యూటర్లు విశ్లేషించే ఆల్గోరిథంలుగా మారుస్తుంది. అయోధ్యలో రాముడిని దర్శించుకునే వారికి ప్రముఖ ఫిన్టెక్ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది. అయోధ్య రాముడిని దర్శించుకోవడానికి విమానం, బస్సుల ద్వారా ప్రయాణం చేసే వారికి ప్రయాణ ఛార్జీలో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. అయోధ్యకు వెళ్లే వారు బస్సు రిజర్వేషన్ కోసం బస్ అయోధ్య, విమాన ప్రయాణమైతే ఫ్లై అయోధ్య అనే ప్రోమో కోడ్ ఉపయోగించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. ఈ ప్రోమో కోడ్ వినియోగించుకున్న వారిలో ప్రతి 10 మందిలో ఒకరికి క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. బస్సు ప్రయాణికులకు గరిష్టంగా 1000, విమాన ప్రయాణికులకు 5000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. బస్సు రిజర్వ్ చేసుకున్న వారికి లైవ్ బస్ ట్రాకింగ్ సర్వీస్ అనుమతి ఇస్తుంది. టికెట్ బుక్ చేసుకున్న వారు తమ సంబంధీకులు వారు ఎక్కడో ఉన్నారో తెలుసుకునేందుకు రియల్ టైం లొకేషన్ షేర్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు రామ మందిర నిర్మాణానికి శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు పేటీఎం తన యాప్ ద్వారా విరాళాలిచ్చేందుకు డివోషన్ సెక్షన్ తీసుకొచ్చింది. కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్సంగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నుంచి నోయిడా ఫ్యాక్టరీలోనే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేదని, ఇక్కడే తయారు కానుండటంతో ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుందని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ టీఎం రో తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వాల సహాయ సహకారాలు ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నట్లు, దీంట్లో భాగంగానే ల్యాప్టాప్లను ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు.